కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షుడు డోలి సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ సెంటర్లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నేతలు నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని నినాదాలతో హోరెత్తించారు. అయితే ఈ దీక్షకు సత్యనారాయణ సంఘీభావం ప్రకటించారు. ప్రజల ఆకాంక్ష మేరకు పోరాడి సంపాదించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పాలనలో ఉద్యమ ద్రోహులకు అందలం ఎక్కించారని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన ఉద్యమకారులను విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయమని చెప్పేసి అనేక దఫాలుగా అనేక పర్యాయాలుగా ఉద్యమకారుల వేదికల నుంచి, ఉద్యమకారుల సంఘాల నుంచి, సంస్థల నుంచి ఉద్యమకారులందరూ కూడా అనేక సందర్భాలలో వినతి పత్రాలు వేయడం జరిగింది. కానీ ఏ ఒక్క వినతి పత్రానికి స్పందించినటువంటి మంత్రులు, అదేవిధంగా ముఖ్యమంత్రి కానీ ఇవాళ ఉద్యమకారుల గురించి ఒక్క పల్లెత్తు మాట కూడా వేదికల మీద మాట్లాడడం లేదు. సంక్షేమ పథకాలతోటి, కార్యక్రమాలతోటి ఈ ప్రభుత్వం పబ్బం గడుపుతా ఉన్నది. ఈ 18 నెలల కాలంలో ఉద్యమకారుల గురించి ఊసెత్త మాట కూడా లేదు. కాబట్టి ఇవాళ ఉద్యమ నేపథ్యంలో దీక్షలు చేయడం జరుగుతూ ఉన్నది. ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మరో రకంగా హెచ్చరిస్తున్నాం. తెలంగాణ ఉద్యమం అంటేనే త్యాగాలతోటి, బలిదానాలతోటి కొనసాగింది. లక్షలాది మంది, వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి అనేక రకాలుగా త్యాగాలు చేయడం ఫలితంగా, ఆత్మ బలిదానాలు చేయడం ఫలితంగా అనేక రకాలుగా తమ ప్రాణాలను ఒక తృణాప్రాయంగా అర్పించినటువంటి సందర్భంలో తెలంగాణ ఉద్యమం కొనసాగింది. కాబట్టి ఇవాళ మీరు కూర్చున్న కుర్చీ కావచ్చు, మీరు చెలాయిస్తున్న అధికారం కావచ్చు, మీరు చెలాయిస్తున్నటువంటి అధికార దర్పం వెనుక కొన్ని త్యాగాలు ఉన్నాయని చెప్పేసి మేము మనవి చేస్తా ఉన్నాం. ఈ త్యాగాలను గుర్తించండి, ఈ ఉద్యమకారుల ప్రయోజనాలను, డిమాండ్లను నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఇవాళ మేము అధికారంలో వస్తే పెన్షన్ ఇస్తాం, 250 గజాల ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ఇవాళ 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఆ విషయం మీద ఊసెత్తకుండా కావాలని ప్రజలను, ఉద్యమకారులను మోసం చేసినట్టు ఉన్నది. గతంలో మోసం చేసిన ప్రభుత్వాలు మరి ఉద్యమకారులతో పెట్టుకున్నోళ్ళు మరి ఎవరు లేరు. ఇవాళ తెలంగాణ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి ఇవాళ ఉద్యమకారులకు మోసం చేయాలి, ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మరి వేరే ఏదేదో కాకి కబూర్లు, డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ వాళ్ళ మీద వీళ్ళ మీద కాలయాపన చేసుకుంటూ ఉంటున్న రేవంత్ రెడ్డి గారు తక్షణం ఉద్యమకారులకు ఇచ్చిన హామీను నెరవేర్చాలని ఇవాళ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నారు.